నానా ఏమైంది నానా? వరుణ్తో ఇంకా అసలు మాట్లాడను. వెనక్కి తిరగొద్దు. నిన్న మనం చూసిన ఆ క్యూట్ గా ఇప్పుడే క్లాస్లోకి వచ్చాడు. ఏం వేసుకున్నాడే? యూనిఫామ్ లో తల కిందకేసి కూర్చున్నాడు చూడు. యూనిఫామ్. Don't look at him like that. Idea. Oh, girls. Nitya. అక్కడ నా ఫిజిక్స్ బుక్ ఉందా? వీళ్ళకి న్యాచురల్గా యాక్టింగ్ చేయడం కూడా రాదు. నిత్య బీరో నిత్య నీ కార్లో టెక్స్ట్ బుక్ ఉంది నిత్య. Nitya? Nits. Sorry, Ra. It was just a joke. He didn't see, promise. Nits. Please, Ra, come on. Oops. Nits. Nitya. నేను చెప్పానా చాలా క్యూట్ గా ఉంటాడని? రిలాక్స్. నీకు వాడు క్యూట్గా హ్యాండ్సమ్గా కనిపించొచ్చు, కానీ వాడంత వెధవ ఇంకొకడు లేడు. మన మామ్స్ మనల్ని కొంతమంది దగ్గర దూరంగా ఉండమని చెప్తారు. వీడు అందులో ఒకడు. అండ్ యు నో వాట్? కాఫీ మనల్ని కలపమని వాడి కోసం వెయిట్ చేయించే టైప్ వీడు. సో డూ యు నో హిమ్? నీకు తెలుసా? నీకు తెలుసా? ఏ పేరేంటి? ఆ అమ్మాయి అదిరిందా? ఓకే ఫైన్, ఆల్ రైట్. నిత్య, అమ్మాయి ఒకసారి నాకు నీ తెలుసు chemistry అనుకుంటా. book ఇవ్వు. సూపర్. Yeah, పేరేంటి? finished. ఓకే. నీకు తెలిస్తే తనతో మాట్లాడచ్చుగా. ఎక్స్క్యూజ్ మీ. బాయ్, సీ యూ. బాయ్. ఎస్, నువ్వు నిత్య కదా? చిక్కడపల్లి అలకనంద అపార్ట్మెంట్స్ సి బ్లాక్లో ఉండేవారు మీరు? ఓ సారీ, వరుణ్ కృష్ణ. మనిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. ఇంకా గుర్తురాలేదా? అప్పుడు మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. అండ్ మీ మమ్మీ చేసిన పూరి కూర నాకు చాలా ఇష్టం. మనిద్దరం కలిసి ఒక డ్రాయింగ్ కూడా వేసాం. తర్వాత ఏమైంది మరి? మనం ఎందుకు మాట్లాడడం మానేసాం? నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా? అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మనం మాట్లాడడం మానేసాం. అందుకు కాదు, కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో. సో ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం. ఏంటి? వాట్ వాస్ దట్? వాట్? ఏంటిదంతా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందని అతని మీద పగబట్టావా? ఎందుకే? సో సాడ్. 7 years. యు నో రైట్, మనలో ఉన్న అసలు క్యారెక్టర్ ఎప్పటికీ మారదు. వాడు అప్పుడు పెద్ద వెదవే, ఇప్పుడు వెదవే. మరి నీ క్యారెక్టర్ ఏంటి? అందరినీ మొహం మీద తిట్టడమా? నీకు 7 years ఉన్నప్పటి నుండి ఇంతేనా? ఓహో, వాడు క్యూట్గా ఉన్నాడని వాడిని సపోర్ట్ చేస్తున్నావా? నేను నీకు 5 yearsగా తెలుసు. వాడి గురించి ఏం తెలియదు. నిత్య, నిన్నెవరు క్వశ్చన్ చేయడం లేదు. వాడంటే నీకు అసహ్యమని మాకు అర్థమైంది. వాడు మనకి కాఫీ కొనిపెట్టే టైప్ కాదు. కమ్ లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ, కొనిపెట్టే టైప్ అస్సలు కాదు. This one, ఇవన్నీ almost రాస్తావా? done. Hey, what are you doing? Hey, paper was easy, Jenny. Then you allowed me to copy? Ma'am was looking. Where is Nitya? ఇలా ఎందుకు చేసావు? సార్కి నిజం చెప్పాల్సింది. చెప్పుండేవాడిని, కానీ ఎలా చెప్పాలో తెలియలేదు. యాక్చువల్లీ నేనేం అబద్ధం చెప్పలేదు. నేనే హెల్ప్ చేయాలనుకున్నా, అదే ట్రై చేశాను. సార్ చూశారు. కాదు, అబద్ధం చెప్పావు. నువ్వు నన్ను ఏమీ అడగలేదు కదా.
నేనే నిన్ను అడిగానని చెప్పొచ్చు కదా. ఆ రోజు కూడా అన్నయ్యతో అబద్ధం చెప్పాను. నిజం చెప్పు ఉండాల్సింది. ఇవే కావాలని. నిత్య చూడవే అక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఎగ్జామ్స్కి. టు యూ టూ. థ్యాంక్ యూ. ఎగ్జామ్స్ అయిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి కలుద్దామా? అయితే నువ్వు అన్నిట్లో పాస్ అవుతావని అంత కాన్ఫిడెంటా? మళ్ళీ లైఫ్లో హిస్టరీ జోగ్రఫీ ముట్టుకోకర్లే కదా, అందుకని సెలబ్రేట్ చేసుకుందాం. హే, టీ కొట్లో కాఫీ టీ తాగుతూ మాట్లాడుకుందామా? నేనే పే చేస్తా. ఓకే, వెయిట్ ఫర్ మీ. ఓకే, కాఫీ వాడే కొంటున్నాడు. అనే ఒక హార్లిక్స్. కాఫీ. ఎగ్జామ్స్ అయిన తర్వాత కలుస్తున్నాగా. యాక్చువల్లీ నేను హాలిడేస్కి బయటికి వెళ్తున్నాను, ఇక్కడ ఉండను. యాక్చువల్లీ నేను వెళ్తున్నాను, 1 వీక్లో వచ్చేస్తాను. అన్నవరం మా ఊరే, చెట్లు పొలాలు చాలా బాగుంటుంది. ఐ లవ్ దట్ ప్లేస్. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా? అవునా, ఒకసారి వెళ్ళు, చాలా బాగుంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు హాలిడేస్కి? ఆస్ట్రేలియా. సో ఎప్పుడు వెనక్కి? యాక్చువల్లీ నేను హాలిడేస్కి ఇక్కడ ఉండను. ఎగ్జామ్ అయిన రాత్రే నేను వెళ్తున్నాను. నేను ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలో ప్రిన్సిపల్తో మమ్మీ మాట్లాడేసింది. మళ్ళీ స్కూల్ ఓపెన్ అయ్యాక వస్తాను. స్ట్రైట్ ఇంటర్. ఆస్ట్రేలియాలో ఎక్కడికి వెళ్తున్నారు? మొత్తం తిరుగుతాం. మెల్బర్న్? మా అంకుల్ అక్కడే ఉంటారు. ముందు అక్కడికే వెళ్తున్నాం. ఎందుకు? నాకు అక్కడ తెలిసిన ఒక అమ్మాయి ఉంది, తను ఒకసారి కలవగలవు. మంచి అమ్మాయే, మంచి ఫ్రెండ్ కూడా. కాకపోతే మెల్బోర్న్లో ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుందో నాకు తెలీదు. అది పెద్ద కష్టమైన పని కూడా కాదు, ఎందుకంటే తను ఆలోచిస్తున్నప్పుడు పెన్ నవ్వులుతూ ఉంటుంది. తను నవ్వితే క్లాస్లోకి మోటార్ సైకిల్ వచ్చినట్టు ఉంటుంది. తనతో గొడవ పడ్డాం అనుకో, కాళ్ళు పట్టుకొని క్షమించమని అడిగేంత వరకు వాదిస్తూనే ఉంటుంది. తను నాకు తెలుసు అనుకుంటా. పర్ఫెక్ట్. అయితే తనతో ఒకసారి ఒక మాట చెప్తావా? ఇక్కడ హైదరాబాద్లో తన కోసం ఒక అబ్బాయి చాలా మిస్ అవుతున్నాడని, తను తిరిగి వచ్చేంతవరకు ఎదురు చూస్తూ ఉంటాడని, తన్ని కొంచెం త్వరగా వచ్చామని చెప్పు. ఓకే, ఐఎమ్ హంగ్రీ. అన్నా, 2 సమోసా అండ్ 4 బటర్ బిస్కెట్. నేను ఆర్డర్ చేశాను కదా, నేనే పే చేస్తాను. నో, ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే నేనే పే చేస్తాను మన ఇద్దరం కలిసినప్పుడు. ఓకే? సో కంగ్రాచులేషన్స్, స్కూల్ పీపుల్ లీడర్. థ్యాంక్ యూ. హే, దీపక్ ఈ స్కూల్లో నీకన్నా ముందు నుంచి ఉన్నాడు కాబట్టి అతన్ని ఎలక్ట్ చేసుకున్నారు. నువ్వు రీసెంట్గా జాయిన్ అయ్యావు కదా, ప్రిన్సిపల్ చెప్పారు, నేను అడిగాను. హే ప్లీజ్, నాకు నుంచోవాలని ఇంట్రెస్ట్ కూడా లేదు. ఫ్రీగా ఇస్తానన్నా వద్దనేవాడిని. అదంతా అటెన్షన్ కోరుకునే వాళ్ళకి, అది ఎంజాయ్ చేసేవాళ్ళకి. దానికి టాలెంట్తో పని లేదు. హే, నేను మాట్లాడిన దీపక్ గురించి, నీ గురించి కాదు. నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. కనీసం నా కోసమైనా సంతోషంగా ఉన్నట్టు నటించొచ్చుగా. హెడ్ గర్ల్ అన్నది అంత పెద్ద విషయం, అదొక బ్యాచ్ మాత్రమే. తను పూర్తిగా మర్చిపోయింది. నన్ను ఇంటి దగ్గర దింపటం, లంచ్ తీసుకురావటం, అంతెందుకు పొద్దున్నీ సాయంత్రం వరకు సరిగ్గా కనపడడం కూడా కనపడటం లేదు. నేను తన కోసం స్కూల్ మారింది దీనికోసం.